మాతృదేవోభవ. నిన్నర్థించుట తప్ప వేరొకరి ముంది హస్తయుగ్మమ్ము నేనెన్నండైనను చాపబోను జనని. తల్లి సరస్వతీమాత, నిన్నర్థించుట తప్ప వేరొకరి ముంది హస్తయుగ్మమ్ము నేనెన్నండైనను చాపబోను జనని. భవద్హృన్ ఏనాటికైనన్ భవద్హృన్నీరేజములోని తేన కణవేయిమ్మమ్మ. ఏనాటికైనన్ భవద్హృన్నీరేజములోని తేన కణమేయిమ్మమ్మ. సొమ్మమ్మ నీకన్నన్ మేటి వరంబు సంగునే. సొమ్మమ్మ నీకన్నన్ మేటి వరంబు సంగునే. వచఃకంజాత రంజత్సతీ వచఃకంజాత రంజత్ సతీ. తెలుగు వంటివి ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. కవులు అల్ప సంతోషులండి. వాళ్ళు ఎంతో శ్రమ పడితే కానీ కవిత్వం రాదు. ఆ శ్రమ శారీరక శ్రమ కాదు, మానసికమైన శ్రమ. ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుందండి కవికి. చాలామందికి తెలియదు, ఏదో అలా అలవోగ్గా చెప్పేస్తారనుకుంటారు. ఆ మానసిక ఒత్తిడి, శ్రమ ఎక్కువ అని ఇవాళ మనం విద్యా విధానం గమనిస్తే తెలుస్తుంది. పూర్వం ఇప్పుడు మా వయసులో ఉన్న పెద్దవాళ్ళందరూ శారీరకంగా కష్టపడ్డారు చదువుకోవడానికి. మైళ్ళు నడిచి వెళ్ళారు, కాలువలు దాటారు, పడవల్లో ప్రయాణం చేయాల్సి వచ్చేది, బురదలో నడిచి వెళ్ళేవాళ్ళం. కానీ చదువు గురించిన మానసిక శ్రమ ఎక్కువ లేదు, మనసు మీద ఒత్తిడి లేదు. ఏదో పరీక్షల ముందు కొద్ది రోజులు మాస్టర్లు కొంచెం కంగారు పెట్టేవారు అంతే, తర్వాత ఎప్పుడు లేదు. పైగా మార్కులు తక్కువ వచ్చినా మరి దాని గురించి పెద్ద కొట్టడం అనే అదేనే లేదండి. ప్రోత్సహించేవారు. పర్లేదులేవా, ఏదో పని చేసి బతకచ్చా, ఇక నీతిగా ఉండాలి అని చెప్పేవారండి. నిజంగా ఉపాధ్యాయులు చాలా గొప్ప. నీతిగా ఉండాలి, ఏదో పని చేసి బతకచ్చు అని చెప్పేవారు. అవే మనసులో నాటుకున్నాయి. అందుకే ఒక 85లో ఈ దేశంలో ఇంగ్లీషు మాధ్యమం ఎక్కువ ప్రవేశపెట్టడం అనే దౌర్భాగ్యం ప్రవేశించే వరకు, ఆంగ్ల మాధ్యమం అనే దౌర్భాగ్యం ఈ దేశ విద్యా వ్యవస్థలో ప్రవేశించే వరకు, అంతకుముందే మీరు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళని చూడండి, ఆ తరం చాలా బాగుంది. అంతా నీతిమంతులోను నేను అన్నం, అందులోనూ ఉండొచ్చు. కానీ అది 20%, 80% బాగుంది. ఇప్పుడు 20% కూడా బాగుందో లేదో చెప్పడం, 80-90% చెడిపోయింది. దానికి మార్కుల విద్యా విధానమే, మూర్ఖుల విద్యా విధానమే కాదు. అలాంటి వ్యవస్థలో తయారవ్వడం వల్ల ఆ మానసికమైన ఒత్తిడి లేదు, శారీరకమైన శ్రమే. తర్వాత జీవితంలో ఒక కవి అయినా, గాయకుడైనా, చిత్రకారుడైనా, శిల్పి అయినా, నర్తకుడైనా ఆ మానసికమైన శ్రమకు సిద్ధంగా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి అలా పెట్టిస్తే అలాగా. కవిత్వం అంత మనోవేదన, ఒక రకంగా ప్రసవ వేదన అంటారు, ఒక్కోసారి అవధానం అయితే ప్రసవ వేదనే అంటారు. అంత యాతన పడినా చివరి నీకేం కావాలి అంటే కవులు చాలామంది చాలా స్వల్పమైనవి అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదేమిటిది? శ్రీనాథుడు అంతటి వాడు తెనుంగురాయ రాహుతులోని సంపరణ పరిపాలించేవాడు ఆయన. కాకినాడ దగ్గర సంపన్న తెనుంగురాయలు అనేవారు ఆయన. అక్షయ్యం బొగ సంపరాయని తెనుంగాధీశ. ఆయన దగ్గర ఏదో మంచి పద్యాలు బాగా చెబితే ఆయన సంతోషించి మీకు ఏం కావాలో కోరుకోండి మహాకవి అంటే ఎన్ని అడగచ్చండి. ఇవాళైతే తెలంగాణ ప్రభుత్వం అలా అంటే వెంటనే 2 పడక గదులు ఇళ్ళు ఒక 2 ఇవ్వండి అనేవాళ్ళు. మనకున్నా లేకపోయినా సరే ఏదో అడుగుతారు, ఉపయోగించేది కాదని అనలేరు కూడాను. ఫోన్లేండే పంతులు గారు అడిగారు ఇచ్చేయండి అంటాడు. కేసీఆర్గా ఔదార్యం ఉంది కూడాను, ఇచ్చేస్తారు ఆయన. అలా అడగలేదండి. ఇంత పెద్ద కవిత్వం చెప్పిన ఆయన శ్రీనాథుడు నీకేం కావాలో కోరుకోవయ్యా అంటే అక్షయ్యంబుక సంపరాయని తెలుంగాధీశ కస్తూరికాభిక్షాదానము సేయర అన్నట్ట. సుఖ విరాట్ బృందారక శ్రేణికి. ఇంత కస్తూరి ఇవయ్యా ఈ కవికి అన్నట్ట. ఆయన ఆశ్చర్యపోయాడు. కస్తూరికి ఎందుకంటే మామూలుగా అడిగినా ఇచ్చేవాళ్ళం కదా, ఇన్ని పద్యాలు చెప్పారు, ఏదైనా కోరుకోమంటే ఎలా అంటే నాకేమిటో ఇప్పుడు అదే కావాలనిపిస్తుంది అన్నట్టు. అంతే, ఆ సమయానికి అనిపించింది అంతే. అక్షయ్యం ఒక సంపరాయని తెలుంగాధీశ కస్తూరికాభిక్షాదానము సేయరా సుఖ విరాట్ బృందారక శ్రేణికిన్. ఏం చేస్తారండి కస్తూరి అన్నట్ట. దక్షారామ చెలుక్ష్య భీమవర గంధర్వప్సరో భామిని వక్షోజద్వయ కుంభములపై వాసించు తద్వాసనల్. నేనేం చేస్తానో పొద్దున్నే మీ నిఘా విభాగం వాళ్ళని పట్టుకోమని చెప్పానట. అదేమిటండి బాబు, ఏం చేస్తారు దీనికోసం నిఘా విభాగం? ఎందుకంటే ద్రాక్షారామంలో, సామర్లకోటలో మనకి నచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారులే, సభలో చెప్తే బాగుండదు. ఏమి సరదాలు వీళ్ళవి.
ఇటు వీరభద్ర విజయం లాంటి మహాకావ్యాలండి. భీమఖండం లాంటిది రాసేసి వీరభద్రారెడ్డికి అంకితం ఇచ్చేసి ఇంకోటి రాసేసి ఇంకో రాజుకి అంకితం ఇచ్చేసి అడిగింది ఏమిటంటే కస్తూరిను కనకాంబరం పూల. ఏమి కనకాంబరం పూల ఎందుకంటే నాకెవరో అంటే ఇష్టం, దాని జల్లో పెడతా ఏమిటండి ఇంత అల్ప సంతోషం. ఈ కస్తూరి మరి నిఘా విభాగం ఎందుకంటే అందుకే ఎక్కడ కనపడుతుందో తెలుసా? దక్షారామ చళుక్య భీమవర గంధర్వప్సరో భామిని వక్షోజద్వయ కుంభములపై వాసించు తద్వాసనల్. నేను నా వక్షస్థలం మీద ఆ కస్తూరి అలదుకుంటా చాలా అందంగా. రాత్రి భోగాలన్నీ అనుభవిస్తా దక్షారామంలోనూ సామర్లకోటలోనూ ఉండేటువంటి వేశ్యాస్త్రీలతో. పొద్దున్నే వారి వక్షస్థలం మీద అవి కనిపిస్తాయి. చూసుకోనట్టు ఇదో పని రాజుగారికి ఇప్పుడు పరిపాలన మానేసి ఇంత సరదాగా చెప్పేవారు. అక్కడే మనం గ్రహించాల్సిన ఒక విషాదం, ఒక చిన్న భాషాపరమైన బాధ. దక్షారామం ఇప్పటికీ దక్షారామం అనే ఉంది. సామర్లకోట ఎంత విచిత్రంగా మారిపోయిందో చూడండి. అది చాళుక్య భీమవరపు కోట, దాని పూర్తి పేరు అది. చాళుక్య భీమవరపు కోట. చాళుక్య రాజులు పరిపాలించారు దాన్ని. వేంగి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు. ఏలూరు నుంచి సామర్లకోట దాటే వరకు సముద్ర తీరం వరకు ఉంది, కాకినాడ సముద్ర తీరం వరకు వాళ్ళ సామ్రాజ్యం. చళుక్య భీమవరపు కోట అనేది పలుకుబడిలో సామర్లకోట అయింది. అది కూడా దౌర్భాగ్యమై ఇవాళ మీరు సామర్లకోట స్టేషన్కి వెళ్ళి ఆ రైల్వే స్టేషన్లో బల్ల మీద ఏముందో చూడండి, కడుపులో దేవుతుంది నాకు. అది సమల్కోట్, వీడి స్పెల్లింగ్ తగలయ్యా. కనీసం SAMARLA సామర్ల కోట KOTA అని రాయలేరండి. సామర్లకోట ఆర్ లేదు. ఆర్ వాడికి సైలెంట్, మనకి సైలెంటేనా? మన భాషను కూడా వాడు సైలెంట్ చేశాడుగా. మన భాష సైలెంట్ అయిపోయింది. వాడి భాష ముందు తట్టుకోలేక మన భాషే సైలెంట్ అయిపోయింది. ఇంకా మన భాషలో అక్షరాలు ఎందుకు ఉంటాయి? కోట KOTA. కోట్ ఏమిటి? కోట్. అలా ఉంటే ప్రమాదం ఏమిటంటే అది చిన్న విషయంగా తీసుకోవద్దు. ప్రమాదం ఏమిటంటే ముఖ్యమైన రికార్డులో అన్నింటిలో అలాగే ఉన్నాక అందరూ పెద్దవాళ్ళు అలాగే పలుకుతారు. సమల్కోట్ అంటారు. అది ఖాయమైపోతుంది. ఎలా పలికామో అలా ఖాయం అవుతుంది. కాబట్టి ఆ పలికేది తెలుగు పలుకుబడి ఉందేగా మనం చూసుకోవాలి వద్దా? ఇది ఒక భాషాపరమైన విషయం, మన అశ్రద్ధకి ప్రతీక. ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి. చక్కని పాలమూరు మహబూబ్ నగర్ అయిపోయింది. ఎవరిప్పుడు దాన్ని మార్చగలరు? అంతకంటే చక్కని మానుకోట మహబూబాబాద్ ఎంత బాధగా ఉంటుందో నాకు ఆ మాట అంటూ ఉంటుంది. ఏ మాట ఎలా మారి మాబ్బాద ఏమిటది? ఏ బాకింది ఎన్ని బావత్తులు పెడతావు? కనీసం మెహబూబాబాద్ అనగలవా? అనలేడు. మాబ్బాద్ మానుకోట ఎంత చక్కని మాట. ఒక పెద్ద మానుతో కట్టిన కోట ఉండేది అక్కడ, కొయ్యతో కట్టిన కోట, అందుకని మానుకోట. ఇంత చక్కని తెలుగు పదజాలం, తెలుగు అభివ్యక్తిని మనం కోల్పోతున్నాం. ఎంత దాడి జరిగిందండి ఈ దేశం మీద, ఈ ధర్మం మీద. తలుచుకుంటే అన్నం తినగలవా, నీళ్లు తాగలవా? ఈ శృంగారపరమైన సందర్భాల్లోనే ఆ విషాదాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో రసంలోకి తీసుకెడతాను, మిమ్మల్ని కంగారు పడకండి. శ్రీనాథుడు లాంటి వాడే జగన్నాథ పండితురాయలు అమలాపురం దగ్గర మొంగండలో పుట్టాడు. ఆయన ఢిల్లీ పాదుషా దగ్గర, షాజహాన్ దగ్గర ఆస్థాన కవిగా ఉన్నాడు. ఆయన ధారణాశక్తితో, ఆయన కవిత్వంతో ఆయన మెప్పించాడు సంస్కృతంలో. షాజహాన్కి సంస్కృతం వచ్చు. ఒకసారి ఇలాగే అందమైన కవిత్వం చెప్పాడు జగన్నాథ పండితురాయలు. చెప్తే వెంటనే షాజహాన్, మహాకవి మీకేం కావాలో కోరుకోండి అన్నట్టు, ఈ తెలుగు సాంప్రదాయాలు అన్నట్టు. ఈయన కూడా శ్రీనాథుడు లాంటి వాడు. ఈయనకేం ఉద్దేశం ఏం లేదు, ఉరికి కవిత్వం చెప్పాడు అంతే. కోరుకుందామని కోరికలతో కవిత్వం చెప్పాలా, అది సరదాగా చెప్పాడు. అప్పటికప్పుడు అటు ఇటు చూశాట. ఆ రాజమందిరంలో ఒక పరిచారిక, దాని పేరు లవంగి, ఒక పరిచారిక పైన నీళ్ల బిందె లాంటిది ఏదో పెట్టుకుని ఉయ్యారంగా ఇలా చేతులు పెట్టి ఆ నీళ్ల బిందె ఇలా పట్టుకుని ఇలా ఉయ్యారంగా నడుచుకుంటూ పెడుతుంది. వెంటనే నా యాచే గజాళిం నవా నచానవా వాజిరాజం నవిత్తేషు చిత్తం మదీయం కదాపి నా యాచే గజాళిం నవా వాజిరాజం నవిత్తేషు చిత్తం మదీయం కదాపి యం సుస్తనీ మస్తకన్యస్తహస్త యం సుస్తనీ మస్తకన్యస్తహస్త లవంగి కురంగి మదంగి కరోతు లవంగి కురంగి మదంగి కరోతు వాహ్వా అన్నట్టు షాజహాన్ దెబ్బకంతే. టేస్ట్ అంటే అదయ్యా. అసలు ఎవరు ఏమిటి ఏ ఆలోచన లేదండి, అంతే మనస్సు అంతే. ఇక్కడే మనం కవుల్ని ఏదో ఈ శృంగార వాంఛలు కామవాంఛ అనకూడదాన్ని, కామవాంఛలు విపరీతంగా ఉండేటువంటి వ్యామోహపరులుగా అర్థం చేసుకోకూడదు. ఒక చిన్నపిల్లల మనస్తత్వం అండి. శ్రీనాథుడిదైనా సరే, జగన్నాథ పండితురాయలదైనా సరే. అసలు కవిత్వం నిజంగా వంటబట్టిన వాళ్ళు ఎవరిదైనా చిన్నపిల్లలు అయిపోతారండి. వాళ్ళు
చిన్నపిల్లాడు ఏం మాట్లాడతాడో వాడికి తెలుసా? అయోమయమని కాదు అక్కడ, ఆ సమయానికి ఏది నచ్చితే అది అంతే. కవి అంటేనే అంత. కవికి భార్య అయిన వాళ్ళు, కవికి సంతానమైన వాళ్ళు, కవితో బంధుత్వం ఉన్నవాళ్ళు ఆయనలో చిన్నపిల్లాడిగా భావించి ప్రేమించాలి. ఆయన అవసరాలు అలా చూసుకోవాలి. నువ్వు ఇలా ఉన్నావేమిటి అనకూడదు, అని అలాగే ఉంటాడు. ఆయన అన్నీ సర్దుకునే అలవాటు ఇంట్లో లేకపోవచ్చు, వీళ్ళే సర్దాలి అంతే, ఆయన సర్దడు. కవిత్వం ఎవడు రాస్తాడు? ఈ సర్దడానికి కొంతమంది ఉంటారు. కవిత్వానికి క్రమశిక్షణ పెద్ద విషయం ఏం కాదు. అది లేదు ఇది లేదు, సంపాదన ఓసారి సంపాదిస్తాడు, ఓసారి ఎవడికో ఇచ్చేస్తాడు. భరించడమే. ఎందుకంటే మహాకవులు పుట్టారండి. 100 కోట్లు సంపాదించిన వ్యాపారస్తులు అప్పుడు ఇప్పుడు కూడా లక్షల మంది ఉన్నారండి. ఓ అలసాని పెద్దన్న తీసుకురండి, ఓ తెనాలి రామకృష్ణుని తీసుకురండి, ఓ శ్రీనాథుడిని మళ్ళీ దింపండి. బోళ్ళు మంది శ్రీనాథులు ఉన్నారు. శ్రీనాథుడు ఎవడు ఉన్నాడండి దేశంలో? అది శ్రీనాథుడు, అది కవిత్వం. నా యాచే గజాళిం నవావాజిరాజ్యం, నాకు ఏనుగులు అక్కర్లేదు, గుర్రాలు అక్కర్లేదు. నవిత్తేషు చిత్తం మదీయం కదాపి, నువ్వు ఇచ్చే ధన కనక వస్తు వాహనాలు ఏవి నాకు అక్కర్లేదు, నీ డబ్బుల మీద నాకు అసలు దృష్టి లేదు. మరి ఏం కావాలయ్యా అంటే అదిగో. ఆ అమ్మాయి అలా వెళ్ళడం, ఎవరో లవంగి అని పిలవడం చూశాడు. ఆ వెంటనే ఆ లవంగి పేరుని శ్లోకంలో పెట్టాడు. ఎంత అందంగా పెట్టాడు చూడండి. ఇయం సుస్తని మస్తక న్యస్తకస్త, ఉయ్యారంగా అలా 2 చేతులు పైన పెట్టుకుని ఆ కొండ మోసుకుని వెడుతుంది ఇలాగా. ఆ లవంగి కురంగి మదంగి కరోతు, లేడి కళ్ళ లాంటి కళ్ళు కలిగిన ఆ లవంగి నన్ను అంగీకరిస్తే చాలన్నాడు. అంతే. ఎవడేమనుకుంటే వాడికి. ఆ రాజు ఒప్పుకున్నాడు, లవంగి కూడా ఒప్పుకుంది. సమాచారం కోసం చెబుతున్నాను. అంతేకాదు మీకు ఆశ్చర్యం, ఆ లవంగి నేను పెళ్లి చేసుకున్నాడు. అంత నిబద్ధత కలిగిన వాడు జగన్నాథ పండితురాలు. ఒక బ్రాహ్మణుడై ఉండి ఒక ముస్లిం స్త్రీని పెళ్లి చేసుకోవడం ఏంటండి? ఆయన ప్రేమ అంత గొప్పది. తనని ఆకర్షించినటువంటి ఆ అమ్మాయిని ఆకర్షణ కోసం వాడుకుని వదిలేలేదండి. అంత నిజాయితీ ఉందండి. అమలాపురం దగ్గర మొంగండలో పుట్టినటువంటి పరమఛాందస కుటుంబంలో పుట్టినటువంటి బ్రాహ్మణాగ్రేసరుడు ఢిల్లీ వెళ్ళి ముస్లిం స్త్రీని పెళ్లి చేసుకోవడం అంటే ఈ సామాన్యమైన విప్లవంవాది. అతని నిబద్ధత అంత గొప్పది. అసలు చరిత్ర ప్రకారం చూస్తే, ఆయన మీద వచ్చినటువంటి నవల ప్రకారం చూస్తే, ఆ లవంగిని పెళ్లి చేసుకున్నందుకు ఊళ్ళో వాళ్ళు అంగీకరించలేదని కులంలోంచి వెలేశారని ఆయనకు పౌరుషం వచ్చి ఆ అమ్మాయితో చెబితే, నువ్వు వెళ్ళిపో, నువ్వు సుఖంగా ఉంటే నాకు అంతే చాలంటే, నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదని చెప్పి ఇద్దరూ గంగానది స్తోత్రం చదువుతూ గంగానదిలో కలిసిపోయినట్టుగా చరిత్రలో ఉందండి. కాశీలో గంగానది మెట్ల మీద నిలబడి ఆ మహాకవి ఆ పండితరాయలు గంగని స్తోత్రం చేస్తుంటే మెట్లు దాటి వచ్చి ఇద్దరిని గంగ ముంచేసింది. వారి ప్రేమ అంత గొప్పది. ఈ రకరకాల అడ్డుగోడలు అడ్డుగీతలు గీసుకున్న వాళ్ళకి ఈ అపూర్వమైన ఇతివృత్తాలు అర్థం కావు. మనం ఒకే భాగంలో మీకు నేను చమత్కారం చెప్పాను, నవ్వించాను, ఏడుస్తున్నాను, మధ్యలో మందలిస్తున్నాను భాష గురించి, పాండిత్యం గురించి. జీవితం ఇంతేనండి. శృంగార వీర కరుణ అద్భుత హాస్య భయానక బీభత్స రౌద్ర శాంతాలు అన్నీ ఉండేదే రసం జీవితం. జీవితాన్ని ఎలాగే ఆస్వాదించాలి. అంతలో నవ్వు వస్తుంది మనకి, అంతలో ఏడుపు వస్తుంది, అంతలో గంభీరంగా ఉంటాం, అంతలో సరసంగా మాట్లాడతాం, అంతలోనే శృంగార వాంఛల్ని ప్రకటిస్తాం, అంతలోనే పరమ వైరాగ్యంతో ఉంటాం. ఇది జీవితం. ఒక శ్రీనాథుడు అనగా, ఒక పండితురాయలు అనగా అంత గొప్పవాడు వాళ్ళు. వాళ్ళ చరిత్ర చదివేటప్పుడు, వాళ్ళ పద్యాలు చదివేటప్పుడు ఇలాగే అర్థం చేసుకోవాలి. అంతేగాని ఈ 2-3 శ్లోకాలు లవంగిని బట్టి, కస్తూరి శ్రీనాథుడి శ్లోకాన్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాలను అంచనా వేయకూడదు. వాళ్ళు అలాంటి వాళ్ళు అని మాట్లాడకూడదు. ఒక సంపూర్ణ జీవితాన్ని చదవాలి, సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించినట్టే. అప్పుడే దాని విలువలు తెలుస్తాయి. ఇప్పుడు మళ్ళీ మన సరదాల్లోకి మనం వెళదాం. కొన్ని చమత్కారాలు సరదాకి, తెలుగులో ఉండేటువంటి చమత్కారాలు. అర్ధనారీశ్వరుడు ఆధార్ కార్డు తీసుకుంటే అందులో మేల్ అని రాయాలా, ఫిమేల్ అని రాయాలా? మరి సమస్య కదా. ఆయన అర్ధనారీశ్వరుడు, పైగా దేవుడు. అటు ఇటు కానీ రకం రాస్తే బాగుండదు. మేల్ అని రాయాలా, ఫిమేల్ అని రాయాలా? అవధానంలో నేను వెంటనే చెప్పాను సరదాకి, ఫిమేల్ అని రాయండి బాగుంటుందని. అదేమిటండి, ఆయనలో మగవాడు కూడా ఉన్నాడు కదా, ఫిమేల్లో మేల్ కూడా ఉంది కదా అన్నాను నేను. అది విషయం. ఇది స్ఫురణ, ఇది చమత్కారం. ఉట్టి మేల్ రాశారనుకోండి, అందులో ఫిమేల్ ఉండే అవకాశం లేదు. ఫిమేల్లో మేల్ కూడా ఉందండి అంటే పైగా ఏముంది, ఆడవాళ్ళు సంతోషించే విషయం. ఆడవాళ్ళలోనే మేము సగం అండి, మాలో వాళ్ళు సగం ఏమిటి? భాష నిరూపించింది అలాగా. అలాగే మరొక చమత్కారం. ఒక అవధానం జరుగుతూ ఉంటే, ఏమంటే మీరు సరే పద్యంలో మీరు అవధానాలు చేస్తున్నారు, బాగుంది,
కానీ మరి సభల్లో ఎక్కువ మంది వేళ వచన కవిత్వం చదువుతున్నారు. పద్య కవిత్వం గొప్పదా వచన కవిత్వం గొప్పదా అన్నాడు. నా బోటుగాడు ఏమనాలి? ఖచ్చితంగా నా ప్రక్రియ పద్యం. నాకు వచన కవిత్వం అంటే నేను బాగా చదువుతాను. నేను చదివేది ఎక్కువ వచన కవిత్వం, రాసేది పద్య కవిత్వం. నా లక్షణం అది. నేను చదివేది ఎక్కువ వచనం, రాసేది ఎక్కువ పద్యం. ఎందుకంటే ఆధునికమైన స్పృహని కోల్పోకుండా చక్కగా మనం పద్యాలు రాయాలి అంటే వచన కవిత్వం ఎక్కువ చదవాలి. ఈనాటి అభివ్యక్తి ఏమిటో గమనించాలి. ఎందుకంటే అభివ్యక్తి విషయంలో వారికి ఉన్న స్వేచ్ఛ మాకు లేదు. మాకు గణాలో ఎతులో ప్రాసలో కొంచెం అప్పుడప్పుడు అడ్డుకుంటాయి. అది సమర్థుడిగా ఏమేమి అడ్డుకోవు, కానీ అవకాశం ఉంది. వారికి ఆ పరిస్థితి లేదు. అందుకని అభివ్యక్తి కోసం చదవాలి. నేను చదువుతాను, కానీ రాసేది ఎప్పుడు పద్యమే. అందుకని మరి నేను పద్య కవిత్వం గొప్పదని అన్నారు. నేను అలా అంటాను అందరూ ఊహిస్తారు, కానీ దాన్ని సమర్థించుకోవాలి. ఊరికే గొప్పదనడం కాదు, దానికోసం సమాచారం కోసం. లేదండి, ఖచ్చితంగా పద్యమే గొప్పదండి అన్న. మీరు ఎలా చెప్తారండి ఆ విషయం అన్న? పద్యం పేలినట్టుగా సభల్లో వచనం పేలదండి అన్న. ఒకటి పద్యం చదువుతుంటే చప్పట్లు కొడతారు, అది వేరే విషయం, ఎలాగో పేలుతుంది. కానీ అలాగే వచన కవిత్వం కూడా పేలే అవకాశం ఉంది. వచన కవిత్వాన్ని కూడా బోల్డు మంది మంచి కవితలు రాసినప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. జరిగింది అలా. అంటే అది కూడా నిరూపించగలగాలి చమత్కారం ద్వారా. పద్యం పేలినట్టుగా వచనం పేలదండి అన్న. ఏమన్నాడు? పద్యంలో గన్ ఉంటుందండి, అందుకని పేలుతున్నాను. గన్ ఎక్కడుంది? ఉంటుంది. చూడగన్ చేయగన్ నమస్కరించదన్ పోవగన్ ఉండగన్. చాలా పద్యాల్లో ఇలా చివరి గన్ ఉంటుంది, మీరు చూసుకోండి. ఉండగన్, చేయగన్, పోవగన్, కుదుర్చగన్, పొందగన్, ఒప్పగన్. ఎందుకంటే గ్రాంధిక భాషలో చేయగన్ అని ఒక వాక్యం, అది వచనంలో ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో వచన కవిత్వంలో వాడకూడదు. చేయగా, చూడగా, పొందగా అనాల్సిందే. వాళ్ళ గన్ అన్న నకార పొల్లు రాసే అవసరం వచన కవికి రాదు, పద్యానికి తప్పదు. అందుకని చాలా పద్యాల చివరిలో గన్ ఉంటుంది. నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ పొందు చేసేదో ఒక్కండు రక్షింపగన్ అంటాడు. రాయబారం పద్యాలు కూడా రక్షింపగన్ కురుక్ష్మానాథ రక్షింపగన్, రక్షింపగన్, కాపాడగన్, బ్రోవగన్, చూడగన్, చేయగన్ అని చివరిలో గన్ ఉంటుందండి, అందుకని పేలుతుందన్న. అంటే మన చమత్కారంలో ఎప్పుడు ఇలా సమర్థించుకోగలిగే లక్షణం ఉండాలి. అలాగే మరొక మంచి సామెత, కడిగిన మొహం ఉంటే కాఫీ అయినా ఇస్తారన్నారు. పొద్దున్నే దీన్ని ఎందుకోసం వాడాలంటే ఏదో మొహం కడుక్కోవడం కాఫీ అని కాదు. ఇప్పుడు పొద్దున్నే అందరూ లేచాక చూడండి ఇళ్లలో ఇవాళంత స్నానం చేసాక కాఫీ తాగాలని నియమం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. అందరూ ముందు లేవగానే కాఫీలు తాగడం, అసలు లేవగానే ముందు పాలు వచ్చాయా ఏమిటో, వచ్చాక లేకపోయావా అనేవాళ్ళే. కానీ అందరూ ఏం చేస్తారు, కాఫీలు కలిపి పూర్వం ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఒక కంచం, అన్నం కంచంలోనూ కాఫీ గ్లాసులు పెట్టి పట్టుకొచ్చేవారు, 10 గ్లాసులు. ఇప్పుడు ఈ షుగర్ గొడవ లేవు, అప్పుడు అందరికీ వేసేసేవాళ్ళు. ఈ వ్యాధులు లేవు, ఎవరికి అందరికీ ఇచ్చేవారు. పైగా ఏమిటో ఆ ఎక్కువ మంది కోసం కలిపిన కాఫీ చాలా బాగుండేది. అందరూ తీసుకునేవాడు. అందరూ ఎవడన్నా మొహం కడుక్కున్నా వేరా మొహం కడుక్కురా అని వాడికి ఇచ్చేవారు కాదు. అందుకని ముందు ఏం చేసినా చెప్పినా లేవగానే మొహం కడిగి కూర్చున్నది ఏదో మొహం కడిగేసి కూర్చుంటే మా పెద్దవాళ్ళు అనేవారు, కడిగిన మొహం ఉంటే కాఫీ అయినా ఇస్తారా, మొహం కడుక్కోపో అనేవారు. ఆ రకంగా మొహం కడిగించేవారు. అంటే దీనికి ఎందుకు ఉపయోగించుకోవాలి జీవితంలో అంటే, ఎప్పుడు విద్య అనేది మనం పెళ్లి కాకముందే ఎంఏ చదువుతామో, ఎంఎస్సీ చదువుతామో, పిహెచ్డీ చేస్తామో అయిపోయి ఉండాలి. చదివేసి ఉంటే ఎవడో ఒకడు ఉద్యోగం ఇస్తాడు. అంతేగాని చదువుకుందాం నెమ్మదిగా, ముందు ఏదో వచ్చింది కదా ఇందులో చేరిపోదాం, తర్వాత చదువుకుందాం, ఇక చదవలేవు. చదివేసి కూర్చుని అంటే ఉద్యోగానికి తగిన అర్హత మనం సంపాదించుకుని ఉంటే ఉద్యోగం ఎప్పుడో అప్పుడు వస్తుంది. కడిగిన ముఖం ఉంటే కాఫీ ఎవడో ఒకడు ఇస్తాడు. చదువుకుని సిద్ధంగా ఉంటే ఉద్యోగం ఎవరో ఒకరు ఇస్తాడు. తీరా ఉద్యోగాలు వచ్చే సమయానికి మన చదువు పూర్తి కాకపోతే అప్పుడు నీకు అర్హత లేదే ఎలా? ఎంత పెద్ద రికమెండేషన్ ఉన్న ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి స్వయంగా ఫోన్ చేసిన ఆయనకి ఎంఎస్సీ అవ్వలేదు సార్, మీరు లెక్చరర్గా ఏమని అడుగుతున్నారు, ఎలా ఇస్తామంట? కుదరదు, అది ఒప్పుకోరు. అందుకని అలా ఎప్పుడు మన జీవితంలో తయారుగా ఉండాలి. ఆ ప్రయోజనం మనకు కావాలి, ఆ ఫలితం మనకు కావాలన్నప్పుడు దానికి తగిన అర్హతతో తయారుగా ఉంటే ఫలితం రావడం అనేది వేరే విషయం. అందరికీ రాదండి. అర్హులు బోల్డంత మంది ఉన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఏదో 300 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రకటిస్తే ఏకంగా 30,000 మందో 40,000 మందో పెట్టారు కానిస్టేబుల్ ఉద్యోగానికి, పిహెచ్డీ వాళ్ళు కూడా. అందుకని జీవితంలో ఎప్పుడు ఆ ఫలితాల కోసం, ఆ ప్రయోజనం కోసం మనం తయారుగా ఉండాలి. అది వస్తే అప్పుడు అందుకోగలుగుతాం. దానికి సామెత ఎంత ఉపయోగపడుతుంది? కడిగిన ముఖం ఉంటే కాఫీ ఇచ్చేవాళ్ళు ఉంటారని. అలాంటివి మళ్ళీ మనం చెప్పుకుందాం. మళ్ళీ వారంలో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. వారు సంపదని తృణప్రాయంగా భావిస్తారు. తృణం అంటే బరువు ఉండదు కదా, మరి వారు ఎందుకో వినయంగా ఉంటారు. అంత సంపద ఉండి, అంత సంపద వారి నెత్తి మీద భౌతికంగా ఉన్నప్పుడు వారు మరి బరువుకు వంగుతారుగా. మరి గడ్డి పరకైతే బరువు ఉండకూడదుగా. సమాజంలో ఎవరికి ఎడం వైపు వెళ్ళాలని నిబంధన, నేను ఎందుకు వెళ్ళాలి చెప్పడానికి, నువ్వు ఎవరంటే తీసేద్దాం నిబంధనలన్నీ.
ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎడదాం అని నల్గొండ బస్సు ప్రమాదాలే అవుతాయి.